వస్తున్నారని చాలా ఓపిక నిద్ర లేకుండా నేను రాత్రి పొద్దున్న నుంచి చూస్తున్నా. సీఎం గారు వస్తారు, సీఎం గారు మాట్లాడడం నుంచి స్టార్ట్ చేస్తే కూడా సీఎం మాట్లాడతారు మా గురించి అంటే మా గురించి ఏ ఒక్క మాట చెప్పలే. ఎందుకు? ఒక్క చేయి కలిపితే ఆల్ ఫింగర్స్ టుగెదర్ అయితే ఒక చేయి ఒక క్లాప్స్ అవుతుంది. మాకెందుకు విలువ ఇస్తలేరు? ఎందుకు? టీచింగ్ స్టూడెంట్స్ అంటే నాన్ టీచింగ్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. और मेन बात సార్ అన్నారు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా, సీఎం గారే చెప్పారు కదా. అదే టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ కూడా ఇంపార్టెంటే. और ఇప్పుడు టీచర్స్ వాళ్ళే పని చేసుకుంటారా? నాన్ టీచింగ్ లేకుంటే పని కాదు సార్. ఏదో అందరికీ జీతాలు ఉన్నాయి, అందరికీ జీతాలు ఉన్నాయి సార్. ఎన్ని రోజుల నుంచి మేము చెప్తున్నాం. 2012, 10, 9, 8 ఎప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. మాకు ఏం బెనిఫిట్స్ ఎందుకు లేదు సార్? సీఎం గారికి ప్రజాపాలన అంటే ఉట్టి టీచర్సే కనిపిస్తున్నారా? ఉట్టి స్టూడెంట్సే కనిపిస్తున్నారా? నాన్ టీచింగ్ కనిపిస్తలేరా? మేము మనుషులు కారా? మా జీతాలు వద్దా మాకి? ఉస్మానియా యూనివర్సిటీని పొలిటికల్ మైలేజ్గా ముఖ్యమంత్రి గారు వినియోగించుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు కేటాయించి కేటాయించిన దాని డబ్బులు దేనికోసం కేటాయించారంటే బిల్డింగులు కట్టి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ బిల్డింగ్లను కట్టాలని అనుకుంటున్నాడు. మేము గత 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులు, టీచింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, టైం స్కేలు, పార్ట్ టైము, అవుట్సోర్సు, హాస్టల్ సిబ్బంది అందరము కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాలేదు కరెక్టే, వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేశారనే ప్రశ్న కూడా ఇక్కడ మాకుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే కొంతమంది ప్రొఫెసర్లకి మంచి వాళ్ళుగా మారిపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ బాగుపడ్డట్టు కాదు. ఇక్కడ యూనివర్సిటీ విద్య నడుస్తుంది అంటేనే, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటేనే ఇక్కడ మొత్తం కాంట్రాక్ట్ పార్ట్ టైం వాళ్ళతోటే యూనివర్సిటీ నడుస్తుందన్న విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. అలా పనిచేస్తున్న వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ జీవితం అయిపోతుంది. మరి వాళ్లకు యూనివర్సిటీ ఏం చేసింది? గవర్నమెంట్ ఏం ప్రకటించిందంటే ఇక్కడ సున్నా తెడ్డు చూపించిపోయిండు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎన్నో ఆశలు 1000 కోట్లలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి పర్మనెంట్ చేయడానికి ఎంత కేటాయించారనేది ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ అది జీరోగా చేసిండు. పైగా ఈడ బోధిస్తున్న టీచర్లను తిట్టి వెళ్ళాడు. ఏం చెప్పాడు? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటే మీరు ట్రైన్ అప్ అవ్వండి, మీరు చదువు చక్కగా చెప్పట్లేదు, డిగ్రీ వస్తుంది తప్ప రాయడం కూడా రావట్లేదు అని అంత అవమానించినటువంటి మాట్లాడాడు. విశ్వవిద్యాలయం అంటే నిజంగానే విశ్వాన్ని సందర్శిస్తుంది, విశ్వ ఉద్యమాలకి నాయకత్వం వహిస్తుంది, విజ్ఞాన కేంద్రంగా మారుతుంది. విజ్ఞాన కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా యూనివర్సిటీ ఉండడం వల్లనే ఉస్మానియా యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది. తెలంగాణ సాధన కోసం ఇదే ప్రాంతంలో శ్రీకాంతాచారి చనిపోయాడు, ఇదే ప్రాంతంలో ఇంజనీరింగ్ లా కాలేజ్ దగ్గర స్టూడెంట్ చనిపోయాడు, ఇదే ల్యాండ్స్కేప్ గార్డెన్ లో ఇంకొక స్టూడెంట్ చనిపోయాడు. ఎంతమంది అమరుల త్యాగంతో నిర్మించబడి తెలంగాణను సాధించుకుంటే ఇంత తెలంగాణ యూనివర్సిటీ గోడలు కట్టి మేము నిర్మిస్తామంటే ఊరుకోరు. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం స్కేల్, హాస్టల్ ఎంప్లాయీస్ అందరం తిరగబడతామని కూడా మేము చెప్పదలుచుకున్నాం అన్నాడు కదా సీఎం గారు. సార్ ప్రజెంట్ ఇందులో ఉన్న కొన్ని వేల పోస్టులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు, టీచింగ్ స్టాఫ్లు కొన్ని వేల పోస్టులు ఉన్నాయి సార్. అవి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు భర్తీ చేయండి సార్. కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము, ఇట్టి చాకరీ చేస్తున్నాం సార్. ఒక్కొక్కరం 2 పోస్టులు 3 పోస్టులు చేస్తున్నాం సార్. వాళ్ళకి అసలు ఎంత తక్కువ శాలరీస్ అంటే గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 22,000 శాలరీస్ తోటి చేస్తున్నాం సార్. దాంట్లో మా పిల్లలను చదివించుకోవాలి, మా సంసారాలు తీసుకోవాలి, అన్ని ఇందులోకించి ఆలోచించాలి సార్. మేము ఏమంటున్నామంటే ఇందులో ఉన్న వేకెంట్ పోస్టులు ఫస్ట్ మాకు ఇవ్వండి సార్. మాకు ఇచ్చేసిన తర్వాత మీరు కొత్త పోస్టుల కోసం ఆలోచించండి. ఇవి ఉన్న వాటి కోసం మేము ఆలోచించకుండా మేము కొత్త వాళ్ళని తీసుకొస్తామంటే ఉన్న వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి సార్. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్, ఎట్టి చాకరీ చేస్తున్నాం మేము ఇక్కడ, చాలని జీతాలతో చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్